హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సుమారుగా 4 నెలల పాటు ఎంతో జాగ్రత్తగా పెంచుకున్న సామల పంట అయితే చేతికి వచ్చింది. వీటిని ఎలా ఆవులతో తొక్కిస్తారో, వాటిని ఎలా గ్రేడింగ్ చేస్తారో ఈ వీడియోలో చూసేద్దాం. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఏపీ విలేజ్ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి. ఇప్పుడైతే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ పంటను ఆవులు తొక్కడానికి వాటికి అనుకూలంగా ఇలా సర్దుతారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఆవులు తొక్కడానికి స్టార్ట్ అయిపోయాయి. చూడండి, ఈ ఆవులు కూడా ఒక వరుస క్రమంలో సర్కిల్గా అలా తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు టైం కూడా మార్నింగ్ 6:30 అవుతుంది ఫ్రెండ్స్. ఈ ప్లేస్ని మేము కలం అంటాం ఫ్రెండ్స్. మీరేమంటారో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మార్నింగ్ వ్యూ కూడా చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచిగా ఉందో బ్యాక్ సైడ్. ఈ ప్రాసెస్ అలా కంటిన్యూగా 2 గంటలు అలా చేస్తూనే ఉంటారు ఫ్రెండ్స్. అలా బాగా ఆవులు తొక్కిన గడ్డిని ఇంకోసారి మళ్ళీ కింద నుంచి పైకి తిప్పుతారు. తిప్పాక మళ్ళీ స్టార్ట్ చేస్తారు ఫ్రెండ్స్ తొక్కించడం. మార్నింగ్ నుంచి కంటిన్యూగా ఆవుల్ని తిప్పడం వల్ల అలసిపోయాయి ఫ్రెండ్స్. అవి కూడా రెస్ట్ తీసుకుంటున్నాయి. ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాయి. వీటి మెడలో కట్టిన తాళ్ళని మేమైతే జోడి కన్నలు అని పిలుస్తాము. మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, నాలో చిన్న రిక్వెస్ట్, మా ఛానల్ కానీ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకున్నాం ఫ్రెండ్స్. మా వీడియోస్ మీ నోటిఫికేషన్లో అయితే వస్తాయి. చూడు, అమ్మేస్తాను. ఆవులు అలా తిరుగుతున్న టైంలోనే గడ్డ అనేది అంటుకుపోతుంది. అలా కలుపుతూ ఉండాలి కింద నుంచి. అలాగా ఫైనల్గా తొక్కించడం అనేది అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఆవులు కూడా వెళ్ళిపోతున్నాయి మేతకి. గడ్డి అయితే పక్కన పెట్టేసుకున్నారు. చూడండి, ఇప్పుడు కనిపించేదంతా సామలు ఫ్రెండ్స్. ఆ పైన ఉన్న డస్ట్ అంతా క్లీన్ చేసేస్తున్నారు చీపురుతో. ఇప్పుడు చూపిస్తాను అవి ఎలా ఉంటాయో. ఇవే సామ బియ్యం ఫ్రెండ్స్. వీటిని అయితే ఇప్పుడు గ్రేడింగ్ చేస్తారు, గాలి కొడతారు చాటతో. అది కూడా చూపిస్తాను, ఈ వీడియోలోనే ఉంటుంది. ఇప్పుడు ఇసిరేస్తారా, ఇలా చేస్తారా? పైన ఉన్న చిన్న చిన్న తొక్కులు అయితే పక్కన తీసేసుకుంటున్నారు. ఈ సామ బియ్యం అంతా ఒక ప్లేస్లో అయితే కూడబెడుతున్నారు. చూడండి, చీపురుతో. ఇప్పుడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే చాటతో అయితే గ్రేడింగ్ చేయడం అంటారు. వీటిని ఇలా ఎందుకు చేస్తారంటే వీటిలో ఉన్న డస్ట్ అనేది పక్కన పడేయడానికి ఇలా చేస్తారు. గాలి ఎటువైపు వీస్తే అటువైపు చాటతో తిప్పి ఇలా చేస్తారు. గాలి అనేది తక్కువగా వచ్చినట్లయితే అప్పుడు ఇలా చాటతో విసురుతారు. చూస్తున్నారు కదా ఎలా వస్తుందో, పక్కన డస్ట్ అంతా ఎగిరిపోతుంది.
ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మరిన్ని విలేజ్ వీడియోస్ కోసం మన ఏపీ విలేజ్ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి. మా వీడియోస్ మీకు నోటిఫికేషన్లో అయితే వస్తాయి.